మనకు ఆల్రెడీ ఇప్పుడు మనం చాలామంది అబ్జర్వ్ చేసింటారు. పీవీ నగర్ నుంచి మనం వెళ్తూ ఉంటే మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఈ హాస్పిటల్ బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద టవర్ కనబడుతూ ఉంటాయి. సో కొంతమంది అంటే నేను స్టార్టింగ్ నేను కూడా అసలు ఏంటి టవర్స్ అని అనుకున్నాను. సో ఆ టవర్స్ అన్నీ కూడా పీవీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన అనమాట. సో ప్రజెంట్గా మనకు అక్కడ ఒక 7 టవర్స్ ఏమో ఉన్నాయంటే, సో కానీ అవి టోటల్గా 24 టవర్స్ రాబోతున్నాయి. ఈ టవర్స్లలో ఉండేది ఎయిమ్స్లో ఉండేటటువంటి స్టాఫ్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. సో అక్కడ అసలు అన్ని టవర్స్ కడుతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఆ ప్రాంతం అనేది అసలు ఎంతలా డెవలప్ అవబోతుందని. అండ్ దాంతోపాటు బీబీ నగర్లో మనకు ఫార్మా హబ్ కూడా ఉందండి. అక్కడ ఎంఎస్ఎన్ ఫార్మా అనే ఒక కంపెనీ ప్రజెంట్గా ఉంది అక్కడ. అది ఫార్మా కంపెనీ, అక్కడ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అది బీబీ నగర్. సో బీబీ నగర్ నుంచి మనం ఇంకొక 12 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే భువనగిరి. సో భువనగిరి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు యాదాద్రి భువనగిరి డిస్టిక్ అంటాం మనం. ఈ భువనగిరిలోనే డిస్టిక్ కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ టూరిజంకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. టూరిజం పరంగా చూసుకుంటే స్వర్ణగిరి టెంపుల్ ఉంది. స్వర్ణగిరి టెంపుల్ చాలా టెంపుల్ ఓపెన్ అయినప్పటి నుంచి చాలా మంది భక్తులు అక్కడ వెళ్తూ వస్తున్నారు. యాదగిరి గుట్ట టెంపుల్కి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఇక్కడికి వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. అండ్ అలాగే అక్కడ మనకు రోడ్డుకి ఆపోజిట్ మనకి ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. అండ్ అలాగే టూరిజం పర్పస్లో చూసుకుంటే భువనగిరి ఫోర్ట్ ఉంటుంది. ఈ భువనగిరి ఫోర్ట్ సో మనందరికి మనం అంటే చూస్తాం, మనకు కనబడుతుంటుంది ఈరోజు ఏకశిల అని అంటాం మనము. సో దీనిపైన ఫోర్ట్ ఉంటుంది. ఇది మనకు టూరిజం పర్పస్లో సో చాలా బాగుంటుంది. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే పర్వతమాల అనే ఒక ప్రాజెక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంది. ఈ పర్వతమాల ప్రాజెక్ట్ కింద దేశంలో చాలా అంటే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒక రోప్వే ప్రాజెక్ట్ని ఇవ్వాలి. అది పర్వతమాల ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో దాంట్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్గా వాళ్ళు ఇచ్చింది భువనగిరి ఫోర్ట్కి ఇచ్చారు. భువనగిరి ఫోర్ట్ తర్వాత మనకి యాదగిరి టెంపుల్ కూడా ఇచ్చారు. యాదగిరి కొండపై నుంచి కింద కూడా ఇచ్చారు. సో ఫస్ట్గా చూసుకుంటే ఇది భువనగిరి ఫోర్ట్కి అయితే రోడ్వే ప్రాజెక్ట్ని వాళ్ళు అలాట్ చేశారు. పర్వతమాల ప్రాజెక్ట్ కింద ఈ ప్రాజెక్ట్ ఉంది. కస్టమర్కి మనం క్లారిటీగా చెప్పొచ్చు అన్నమాట. సో ఒక్కసారి మనకు రోప్వే అనేది కంప్లీట్ అయిందంటే టూరిజం చాలా పెరుగుతుంది. మనకు ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో ఎక్కడ లేదు. మన శ్రీశైలం కిందనే మనం రోప్వే ఎక్కాలంటే శ్రీశైలంకి వెళ్ళాల్సింది. సో అట్లాంటి రోప్వే ప్రాజెక్టు మనకు హైదరాబాద్ చాలా దగ్గరలో ఉంది, అంటే రాబోతుంది. సో ఇది కూడా కస్టమర్ కంపల్సరీ చెప్పాలని కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. అండ్ ఇది కూడా ఒక రెసిడెన్షియల్ పర్పస్లో చాలా బాగా డెవలప్ అవుతుంది ఈ ఏరియా కూడా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యాదాద్రి టెంపుల్. యాదాద్రి టెంపుల్ మనందరికీ తెలుసు, తెలంగాణ వచ్చిన తర్వాత సో ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఈ టెంపుల్ని డెవలప్ చేసింది, మళ్ళీ రీడెవలప్మెంట్ చేసింది. 1600 కోట్లతో రీడెవలప్మెంట్ చేసింది. ఈ రోజున మనం యాదగిరి గుట్ట టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది. టెంపుల్ టౌన్, టెంపుల్ సిటీ అని కూడా మొత్తం చుట్టుపక్కల ఉండే ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. మనకు బస్ స్టాండ్ ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి నుంచి మనకు టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో